గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరాయ నమః. భారత్ టుడే ప్రేక్షకులకు శుభోదయం. మేషాది 12 రాశుల వారి యొక్క గ్రహగతులను తెలియజేసే శుభరాశి కార్యక్రమానికి స్వాగతం. శుభరాశి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహగమనాలను గమనిద్దాం. ఈ వారం ఉన్నటువంటి గ్రహగమనాలను కనుక గమనించినట్లయితే సింహరాశిలో రాహు, అదే ప్రకారంగా కన్యలో గురువు, వృశ్చికంలో చంద్రుడు, ధనస్సులో శని, కుంభంలో కేతువు, మీనంలో రవి, శుక్ర, బుధులు, అలానే మేషరాశిలో కుజుడు ఉన్నారు. మరి ఇటువంటి గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలను తెలియజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలే అధికంగా రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా సంతాన విషయంలో మీరు ఎంతగా జాగ్రత్తలు పాటించుకోగలిగితే అంతగా జాగ్రత్తలు పాటించుకోండి. పంచమాధిపతి అయినటువంటి రవి వ్యయంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీ ఆలోచనలు ఏవి కూడా సజావుగా సాగడానికి అవకాశాలు ఎక్కువగా కనబడట్లేదు. ప్రతిదీ కూడా కీడించి మేలించమన్న విధంగా ఆలోచిస్తారు. దీనివల్ల శ్రేయస్సు కన్నా కూడా ఇబ్బందులు ఎక్కువగా ఎదురవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. మీ వారెవరో కాని వారెవరో తెలుసుకోవడంలో వైఫల్యాన్ని పొందుతారు. ముఖ్యంగా కార్యాలయంలో ఏదైనా సరే ఒకానొక తగాదా చోటు చేసుకోవడానికి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇటువంటి ఆఫీసుల్లో చోటు చేసుకున్నటువంటి తగాదాలకి అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా మీ శత్రువులను తోడవుతుంది. కనుక అటువంటి సందర్భాల్లో మాత్రం చాకచక్యంగా వ్యవహరించండి. వాటిని పెద్దవి కాకుండా మీ తప్పు లేకపోయినప్పటికీ కూడా ముందు మీరే సారీ చెప్పేసి సరెండర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మేలు కలుగుతుంది. అంతేగాని నేనేమిటి సారీ చెప్పడం ఏంటి అనేటువంటి ఒక ఫాల్స్ ఇమేజ్ కనుక మీరు వెళ్ళారా చాలా ఇబ్బందులు పడేటువంటి స్థితి కనబడుతున్నది. అంతేగాక అధికమైనటువంటి ఆడంబరాలకు పోవడానికి, విస్తారంగా అప్పులు చేయడానికి, లేక ఆ ధనాన్ని అధికంగా వ్యయం చేయడానికి ఈ వారం అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇవేవి కూడా మీకు కలిసి వచ్చేటువంటి అంశాలు కావు అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించండి. అంతేగాక ప్రతిదీ నాకు అనుకూలంగా ఉంది, నేనే బాగున్నాను, నాకు ఏం పర్వాలేదు అనుకునేటువంటి మీ ధోరణి ఏదైతే ఉందో ఇది అన్ని వేళలా శ్రేయస్సు కలిగించేదైనా ఈ వారం మాత్రం మీకు ఇది శ్రేయస్సు కలిగించేటువంటిది కాదు. ఇది కొంచెం ఆత్మవిశ్వాసంగా కాకుండా మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంగా పరిణమించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తున్నది కనుక అయినంత వరకు నిదానంగా జాగ్రత్తగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయడం మాత్రం ఈ యొక్క మేషరాశి వారికి చాలా అవసరమైనటువంటి విషయాన్ని మాత్రం చెప్పుకోవాల్సినటువంటి స్థితి ఉన్నది. అంతేగాక స్త్రీలతో సంభాషణ సాగించేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించుకోండి. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు కొంత అధికంగా శ్రమించవలసినటువంటి స్థితి గోచరిస్తున్నది. మీ మనసుకు కష్టం కలిగేటువంటి సన్నివేశాలు సోమవారం నాడు, మంగళవారం నాడు చోటు చేసుకోవడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక అయినంత వరకు ఓర్పుని, సంయమనాన్ని కోల్పోకండి. మీ మౌనమే మీకు శ్రీరామరక్షగా నిలబడుతుంది ఈ వారం అంతా. ఈ సత్యాన్ని మాత్రం గుర్తించడం ఎంతైనా సరే మేషరాశి వారికి అవసరం. విలువైనటువంటి డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేసేటప్పుడు, లేకపోతే చెక్కుల మీద సంతకాలు చేసేటప్పుడు 1-2 సార్లుగా పరిశీలన చేసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంటివి కానీ, లేకపోతే సంతకాలు వదిలేటువంటి తప్పులు కానీ ఇట్లాంటివి ఏవి కూడా లేకుండా తగు జాగ్రత్తగా చూసుకోవడం మాత్రం ఎంతైనా సరే అవసరం అని చెప్పుకోవాలి. వివాహాది శుభకార్యాలు కానీ, వాటికి సంబంధించిన చర్చాగోష్ఠులు కానీ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా ఫలప్రదంగా సాగేటువంటి స్థితి గోచరిస్తున్నది కనుక చాలా వరకు కూడా ఈ మేషరాశి వారికి ఈ వారం అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి స్థితిగతులను ఎదుర్కోవాల్సినటువంటి స్థితి గోచరిస్తున్నది. ఏదైనప్పటికీ కూడా మేషరాశి వారు ఈ వారం అంతా ప్రతిరోజు కూడా శివకవచాన్ని పారాయణ చేయడం, సమీపంలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి నవగ్రహాలకు 27 ప్రదక్షిణాలు చేసి దాని తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం, అదే ప్రకారంగా ఆర్థికమైన సంకటాలు రాకుండా ఉండడానికి గాను లక్ష్మీనారాయణ ఉదయ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాలా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు బుధుడితో కలిసి యుతి చెందినటువంటి కారణం చేత మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా, సక్రమంగా, చక్కగా సాగించుకునేటువంటి స్థితి ఎక్కువగా గోచరిస్తున్నది. అంతేగాక శుకస్థానాధిపతి అయినటువంటి రవిగ్రహం కూడా మీకు ఏకాదశంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చాలా వరకు కూడా మేలైనటువంటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. తక్కువ శ్రమతో అధికమైనటువంటి లాభాలను సంపాదించుకోవడం ఎలా అనేటువంటి సూత్రాన్ని కనిపెట్టడంలో మాత్రం మీరు విఫలమవుతారని చెప్పుకోవాలి. వ్యాపారస్తులు తగు జాగ్రత్తగా ఉండాలి. తమ మాయ మాటలతో మిమ్మల్ని బురిడి కొట్టించేటువంటి వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అప్పులు చేయడం, అప్పులు తీసుకోవడం రెండింటికి కూడా దూరంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ వారం మంగళవారం నాడు, బుధవారం నాడు మీకు ఇష్టం లేని సంఘటనలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ముఖ్యంగా మంగళ బుధవారాల్లో చేసే పనిలో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అని చెప్పుకోవాలి.
క్రయ విక్రయాలు కొంత లాభసాటిగా సాగుతాయి. అయితే నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసేటప్పుడు మాత్రం అధిక ధన వ్యయానికి మీరు కొనుగోలు చేసి మోసపోవడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా సరే ఒకానొక విలువైనటువంటి వస్తువు, అంటే విలువైనటువంటి వస్తువు అని చెప్పుకోలేకపోయినా కూడా ముఖ్యమైనటువంటి వస్తువు, మీరు రోజు వాడుకున్నటువంటి ఒక వస్తువు మీకు కనుమరుగయ్యేటువంటి స్థితి గోచరిస్తున్నది. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడువు నొప్పులు, లేకపోతే ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇవి మిమ్మల్ని బాధించేటువంటి స్థితి ఈ వారం ఎక్కువగా గోచరిస్తున్నది కనుక వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు కొంచెం ఎక్కువగా శ్రమించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఎవరైతే గతంలో పరీక్షలు రాసి మేము విఫలమయ్యాం అనుకొని మళ్ళీ తిరిగి ఇప్పుడు పరీక్షలు రాయడం గాను ఉద్యుక్తులవుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి మాత్రం ఈ వారం కలిసి వచ్చేటువంటి స్థితిగా గోచరిస్తున్నదని చెప్పుకోవాలి. మాట్లాడేటప్పుడు తన పర భేదం లేకుండా అందరూ నా వారి అనుకుని మాట్లాడేసి దాని వలన మీరు ఇబ్బంది పడేటువంటి స్థితి గోచరిస్తున్నది కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. కార్యాలయంలో ఉన్నంతసేపు కూడా పని మీద శ్రద్ధ పడడానికి కానీ ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఎంతసేపు కూడా కార్యాలయంలో ఉన్నప్పుడు, ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంటి గురించి ఆలోచిస్తారు, ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇలా తికమక గందరగోళంగా మీకు ఈ వారం అంతా కూడా వెళ్ళడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఇటువంటి వాటికి మాత్రం స్వస్తి చెప్పడానికి ప్రయత్నం చేయడం ఎంతైనా సరే అవసరం అని చెప్పుకోవాలి. వృషభ రాశి వారికి ముఖ్యంగా ఇక్కడ సూచించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ వారంలో తగాదాల జోలికి మాత్రం పోకండి. శత్రుబలం అధికంగా ఉంది, మిమ్మల్ని చూసి ఓర్వలేని వారి సంఖ్య అధికంగా ఉంది, అంతేకాక దృష్టి దోషాలు కూడా అధికంగా ఉన్నాయి కనుక అయినంత వరకు మిమ్మల్ని మీరు ప్రకటించుకోవడానికి, మీ యొక్క ప్రతిభను చాటి చెప్పుకోవడానికి ఈ వారం మాత్రం ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడమే ఉత్తమమైనటువంటి విషయం. మరింత మెరుగైనటువంటి ఫలితాలను సాధించడానికి ఈ వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా సుదర్శన కవచాన్ని పారాయణ చేయడం, సమీపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని కానీ, శ్రీరామచంద్రమూర్తి యొక్క దేవాలయాన్ని కానీ ప్రతిరోజు కూడా దర్శనం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం చేసినట్లయితే అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. రాశియాధిపతి అయినటువంటి బుధుడు నీచులో ఉన్నప్పటికీ కూడా చెప్పుకోదగినటువంటి దోషాలు ఏవి కూడా మిథున రాశి వారికి సంక్రమించట్లేదు. గతంలో మీరు మానివేసి ఇప్పుడు కొత్తగా ఏదైతే ఉద్యోగాల్లో చేరారో ఈ ఉద్యోగాలు నచ్చక తిరిగి మళ్ళీ మానివేసినటువంటి ఆఫీస్కే మీరు వెళ్ళడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవి అంతంత మాత్రంగానే ఫలప్రదమవుతాయి. ఇవి ఏవి కూడా పెద్దగా కలిసి వచ్చేటువంటి స్థితి కనబడటం లేదు. అంతేగాక మీకున్నటువంటి ఆదాయాన్ని పెంచుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో వీటికి ఎదుటివారు ఎవరైతే మాట ఇచ్చారు నాకేం పర్వాలేదని ధీమాగా ఉన్నారో ఈ మాటలన్నీ కూడా అబద్ధాలే అని చెప్పని తెలుసుకొని కొంత ఇబ్బంది పడేటువంటి స్థితి కూడా ఈ వారం మీకు ఎక్కువగా కనబడుతున్నది. ఊహించినటువంటి ఖర్చులను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం కూడా గోచరిస్తున్నది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా మిథున రాశి వారికి ఈ వారం బాగుంది, ఎక్కడా కూడా పెద్దగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు మాత్రం కనబడడం లేదు. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫలప్రదం అవడానికి మాత్రం సమయం పడుతున్నది. వాటికి సంబంధించినటువంటి కార్యాచరణలు మాత్రం మీరు కొంతవరకు సిద్ధం చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి స్నేహాలు చిగురిస్తాయి. ఈ నూతనమైనటువంటి స్నేహాలు కూడా వారాంతంలో లాభించేటువంటి స్థితి కనబడుతున్నది. గృహోపకరణాలకు సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేసుకోవడానికి గాను, లేకపోతే గృహాన్ని అలంకరించడానికి గాను మీరు కొంత శ్రద్ధను, చొరవను చూపెట్టేటువంటి స్థితి కనబడుతున్నది. బద్ధకంగా ఉంటారు, ప్రతి పనిని వాయిదా ధోరణిలో తీసుకువెళ్తూ ఉంటారు. ఒళ్ళు నొప్పులు ఎక్కువగా కలిగి ఉండడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అమితమైనటువంటి నిద్రను కలిగి ఉంటారు. ఒక ఫ్రెష్నెస్ని మాత్రం కోల్పోతారు. అంతేగాక అందరూకి ఏదో మేలు చేసేయాలి, నేనే తప్ప ఎవరు కూడా ఎవరి సమస్యలు కూడా తీర్చలేరు అని చెప్పని అనుకుని మిమ్మల్ని మీరు ఏదో ఎక్కువగా ఊహించుకొని తద్వారా మీరు నష్టపోయేటువంటి స్థితి వారం ఎక్కువగా కనబడుతున్నది కనుక ఈ విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం మిథున రాశి వారికి అవసరం అని చెప్పుకోవాలి. మిథున రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు మాత్రం ఈ వారం తగు జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి సమస్తమైన దోషాల నుంచి కూడా బయటపడడానికి కానీ మిథున రాశి వారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని రోజుకి 11 సార్లకి తగ్గకుండా పారాయణ చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అలానే వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రెండూ కూడా సరిసమానంగా వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వార ప్రారంభం కన్నా వార ద్వితీయార్థం వీరికి అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. మీకన్నా కింది స్థాయిలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీరు కొంత ఒత్తిడిని, వ్యతిరేకతను ఎదుర్కోవాల్సినటువంటి స్థితి కనబడుతున్నది. మీకన్నా పై వర్గంలో ఉండేటువంటి హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వారు మీరు మెచ్చుకుంటారు. కానీ వారి నుంచి మీరు పొందడానికి గాను ఉపకరించేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పొందడానికి వీలు లేకుండా కొంతమంది అడ్డుపడేటువంటి స్థితి కనబడుతున్నది. అలా ఎవరు అడ్డుపడుతున్నారో మీరు గమనించడంలో మాత్రం వైఫల్యం అవుతారు. ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి ఊరు పేరు కూడా మీరు తెలుసుకోలేరు.
అలానే వివాహాది ప్రయత్నాలు కొంత వాయిదా ధోరణిలో సాగుతాయి. మీ మనస్సుకు గట్టిగా కష్టం కలిగేటువంటి ఒకానొక సంఘటన ఇంట్లో చోటు చేసుకోవడానికి కానీ వారం అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక ఈ విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా చెప్పుకోదగినటువంటి నష్టాలు మాత్రం ఈ వారం ఏవి పెద్దగా సూచించట్లేదు. అవసరమైతే అప్పు అయినా సరే చేయగలుగుతారు, అప్పులు కూడా వెంటనే పుడతాయి. ఈ అప్పులు కూడా మీరు తీర్చుకునేదగిన విధంగా ఉంటాయి కానీ తీర్చలేని విధంగా ఉండవు. ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో అదే ప్రకారంగా కళాకారులు ఉన్నారో అంటే ఒక సినీ రంగానికి సంబంధించి కానీ లేకపోతే టీవీ రంగానికి సంబంధించి కానీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చేటువంటి స్థితి ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి ఏర్పడుతున్నది. 2 రోజులు ఉత్సాహంగా ఉంటారు, 2 రోజులు నిరుత్సాహంగా ఉంటారు. ఉత్సాహానికి కారణం ఉండదు, నిరుత్సాహానికి కారణం ఉండదు. పాత స్నేహాలను వదిలివేసి నూతనమైనటువంటి స్నేహాల మీద దృష్టిని సారిస్తారు. ఇవన్నీ కూడా అంతంత మాత్రంగానే ఫలప్రదమైనటువంటి స్థితి మాత్రం గోచరిస్తున్నదని చెప్పుకోవాలి. ఉన్నటువంటి ఉద్యోగాలు మారకండి, నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయడానికి ఎంత మాత్రం కూడా ప్రయత్నాలు సాగించకండి. యథాతథమైనటువంటి స్థితిలో కొనసాగించండి. ముఖ్యమైనటువంటి అంశాలు ఏ ఉన్నప్పటికీ కూడా వాటిని వాయిదా ధోరణిలో తీసుకోవడానికి వచ్చే వారం చేసుకోవడానికి గాను అవకాశాలు కల్పించుకోండి. తద్వారా శుభం కలుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. రాశ్యాధిపతి అయినటువంటి రవి అష్టమంలో సంచరిస్తున్నప్పటికీ కూడా చెప్పుకోదగినటువంటి ఒడిదుడుకులు మాత్రం ఏవి కూడా ఏర్పడట్లేదనే చెప్పుకోవాలి. ఆరోగ్యం మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు మాత్రం చాలా అవసరం చెప్పుకోవాలి. నిద్ర కాస్త తగ్గుతుంది. వాహన ప్రమాదాలు కూడా చోటు చేసుకోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఏవైనా సరే కింద పడడానికి దెబ్బలు తగిలించుకోవడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం అధికంగా శ్రమించవలసిన అవసరం కనబడుతున్నది. ఈ రాశికి రాజయోగకారకుడు చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు యొక్క అనుకూలమైనటువంటి గ్రహ సంచారం ఉన్నటువంటి కారణం చేత ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అంతిమ విజయాన్ని మాత్రం మీ సొంతం చేసుకోగలుగుతారు. భగవంతుడు నా యందున్నాడు అనుకునే విధంగా ఒకానొక సంఘటన చోటు చేసుకుంటుంది. మీ స్థాయిని, మీ పరపతిని, మీ గౌరవాన్ని తగ్గించడానికి గాను ప్రత్యర్థులు చేసేటువంటి ప్రతి కుట్రను కూడా మీరు భగ్నం చేయగలుగుతారు. రాజకీయ నాయకులు చక్కగా కలిసి వచ్చేటువంటి స్థితిగా ఈ వారాన్ని మనం అభివర్ణించుకోవచ్చు. ఎవరైతే కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటున్నారో రాజకీయ పరంగా వారందరూ కూడా ఈ వారం కలిసి వస్తుంది. ఈ రాశిలో ఉండే ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతమైనటువంటి వర్గాల వాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉన్నది. ముఖ్యంగా సింహరాశి వారు జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం వల్ల కూడా జీవిత భాగస్వామితో సంభాషణలు సాగించేటప్పుడు ఈ జీవిత భాగస్వామితో సాగించేటువంటి సంభాషణలన్నీ కూడా చిలికి గాలివానగా మారి మీ ప్రమేయం లేకుండానే అవి వివాదాస్పదం అయిపోవడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఈ విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరు సోమరిపోతులని, ఇంటిని పట్టించుకోవట్లేదని, ఇలాంటి నిద్రలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా సమాధానం చెప్పేటువంటి ప్రయత్నాలు మాత్రం ఎంత మాత్రం చేయకండి. ధర్మబద్ధంగా మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. భగవంతుడి సమయానికి తగిన విధంగా వరమిస్తానటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకుని ఉండండి. కొంత భగవంతుడి మీద కూడా అపనమ్మకాన్ని కలిగి ఉంటారు, నాస్తికవాదాన్ని చేస్తారు. ఇటువంటి వాటికి మాత్రం దూరంగా ఉండండి. బైక్ నడపడం కన్నా కూడా అయిన వరకు బస్సులోనో లేకపోతే ట్రైన్లోనో ఇట్లాంటి వాటిలో ట్రావెల్ చేయడానికి కానీ ఎక్కువగా ప్రయత్నాలు సాగించండి. మరింత మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి కానీ సింహరాశి వారు ప్రతిరోజు కూడా సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేయడం, సూర్యాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అదే ప్రకారంగా స్కంద షష్ఠి కవచాన్ని పారాయణ చేయడం చేస్తూ వచ్చినట్లయితే అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ రాశికి రాజయోగ కారకునైనటువంటి శుక్రుడు మూఢంలో ఉన్నటువంటి కారణం చేత, రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు నీచబడినటువంటి కారణం చేత పనులు చాలా వరకు కూడా మందగమనంలో సాగుతాయి. నష్టాలు ఏర్పడకపోయినా పనులు ఏవి కూడా మీరు అనుకున్నటువంటి సకాలంలో పూర్తవునటువంటి కారణం చేత కొంత అసౌకర్యానికి, అసంతృప్తికి మీరు గురయ్యేటువంటి స్థితి గోచరిస్తున్నది. సవ్యమైనటువంటి భోజనం తిని ఎంతకాలం అయిపోయిందో కదా అని చెప్పని ఆహారం పట్ల కొంత అంగళ్ళార్చేటువంటి స్థితి కూడా గోచరిస్తున్నది. కారంతో కూడినటువంటి వస్తువులను ఈ వారం మీరు బాగా ఇష్టపడతారు. అలానే శత్రుబలాన్ని తగ్గించుకోవడానికి కానీ మీరు చేసిన ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఫలప్రదం అవుతాయి. నూతనమైనటువంటి స్థలాలు వేటిని కొనుగోలు చేయవలసి వచ్చినప్పటికీ కూడా 1-2 సార్లుగా ఆలోచించుకొని వాటిలో ఏదో ఒక మోసం మాత్రం దాగి ఉంటుంది. కనుక ఇటువంటి విషయాల్లో అంటే క్రయ విక్రయాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం మీరు ఎంతగా ఆచితూచి అడుగులు వేయగలిగితే అంత మేలు కలుగుతుందని చెప్పుకోవాలి. మైగ్రేన్ కానీ లేకపోతే తలకి సంబంధించినటువంటి ఇబ్బందులతో కానీ బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇంకాస్త ఇబ్బందులు పెరిగేటువంటి స్థితి గోచరిస్తున్నది. చతుర్థంలో సంచరిస్తున్నటువంటి శనిగ్రహ ప్రభావ కారణం చేత సంతాన విషయం మీద కూడా అధికంగా దృష్టిని సారించాలి. వారు మీరు ఆశించినంత స్థాయిలో చదువుకోవడానికి కానీ ఆశించినటువంటి అభివృద్ధిని సాధించడానికి కానీ అవకాశాలు కొంత తక్కువగా గోచరిస్తున్నాయి. మీ ప్రమేయం లేకుండానే ప్రతి రూపాయి కూడా కాళ్ళు వచ్చి పరిగెత్తినట్టుగా మీ కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతూ ఉంటాం కొంత మీకు అసౌకర్యాన్ని కలగజేస్తుందని మాత్రం చెప్పక తప్పదు. ఏమైనప్పటికీ కూడా కన్యారాశి వారు ఈ వారం ప్రతి విషయంలో కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. నష్టాలు లేవు,
అలానే లాభాలు కూడా కనబడట్లేదు. ఈ లాభ నష్టాలు లేనటువంటి సమమైనటువంటి స్థితి ఉన్నప్పటికీ కూడా మనస్సుకి మాత్రం తృప్తి అనేది అయితే ఏర్పడట్లేదు. క్రయ విక్రయాల్లో మాత్రం నష్టపోయేటువంటి స్థితి కనబడుతున్నది. ఈజీ మనీ లేదు. షేర్స్ విషయంలో మాత్రం తగు జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాటికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత శ్రేయస్కరం. కన్యా రాశి వారు ఈ వారం అంతా కూడా ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటం, ప్రతిరోజు కూడా నవగ్రహాలకు 27 ప్రదక్షిణాలు చేయటం, శివారాధన చేయటం, శివారాధన చేసి తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాతే దినచర్యను ప్రారంభం చేయడం మాత్రం చెప్పదగినటువంటి సూచన. మరిన్ని రాశుల గురించి తెలుసుకోబోయే ముందుగా ఇప్పుడు శుభరాశి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. మారుతున్న కాలానికి నీకు కావాలి ఆరాం. మారుతున్న పని విధానానికి నీకు కావాలి ఆరాం. మారుతున్న వయస్సుకి మీకు కావాలి ఆరాం. విశిష్ట వనమూలికలతో తయారు చేసిన జోడ్ ఆరాంను నొప్పి ఉన్న చోట రాయగానే అది సులువుగా శరీరంలోకి ఇమిడి నొప్పి మూలాల నుండి తొలగించడంలో సహాయపడుతుంది. మీ నొప్పులకు నమ్మకమైన ఆరాం జోడ్ ఆరాం ఆయిల్ మరియు టాబ్లెట్స్. ఇది డెల్టాస్ పంచతులసి వారి విశిష్ట ఉత్పాదన. పవిత్రతకు పరిమళానికి గౌదర్బార్ అగరబత్తి. మారుతున్న వయస్సుకి మీకు కావాలి ఆరాం. మీ నొప్పులకు నమ్మకమైన ఆరాం జోడ్ ఆరాం ఆయిల్ మరియు టాబ్లెట్స్. శుభరాశి కార్యక్రమానికి తిరిగి పునఃస్వాగతం. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాల కన్నా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అధికంగా రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మూఢవిలో ఉండటం, ఈ రాశికి రాజయోగాన్ని ఇచ్చేటువంటి బుధుడు కూడా నీచబడి ఉండటం, మరొక యోగకారకునైనటువంటి శని మూలా నక్షత్రంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత పనులన్నీ కూడా అయినట్టుగా ఉంటాయి. ఏ పనులు మాత్రం పూర్తవవు. మీరు అనుకున్నటువంటివన్నీ కూడా వాయిదా ధోరణిలో సాగుతూ ఉంటాయి. ఏంటి కాలం ఇలా వెళ్తోంది, నేను అనుకున్న ప్రకారంగా ఎందుకు వెళ్ళట్లేదు అనేటువంటి ఒక ప్రశ్న మిమ్మల్ని వేధించేటువంటి స్థితి కనబడుతున్నది. శత్రువులు విస్తారంగా పెరుగుతారు. మీరు ఎవరికీ హాని చేయకపోయినప్పటికీ అందరూ నావారే అనుకునేటువంటి ఒక సౌమ్యమైనటువంటి గుణాన్ని మీరు కలిగి ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా శత్రువులు ఎందుకు పెరుగుతున్నారో తెలియక కొంత సతమతం అవుతారు. దృష్టి దోషం అధికంగా ఉంటుంది. మిమ్మల్ని చూసి ఏడ్చేటువంటి వారి సంఖ్య కూడా అధికమవుతుంది. కనుక ఇటువంటి దృష్టి దోషాన్ని శత్రుబలాన్ని తగ్గించుకోవడానికి గాను నిత్యం కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఎదుటివారికి మీరు అవకాశాలు ఇవ్వకుండా తగు జాగ్రత్తలు మాత్రం పాటించుకుంటూ ఉండండి. కాంట్రవర్సీస్ జోలికి ఎంత మాత్రం కూడా వెళ్ళకండి. అంతేగాక విదేశీయాన యత్నాలు కూడా ఏమన్నా ఉంటే కనుక వాటిని కూడా వాయిదా వేసుకునే ప్రయత్నాలు చేయండి. సుఖాన్ని పొందడానికి గాను లేదా ఎంటర్టైన్మెంట్ని తీసుకోవడానికి గాను మీరు చేసిన ప్రయత్నాలను కూడా బెడిసికొడతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మీరు ఊహించని విధంగా ఒక్కసారిగా ఒత్తిడి అధికమయ్యేటువంటి స్థితి కనబడుతున్నది. కొంత పరిస్థితులు అదుపు తప్పుతున్నాయేమో అనేటువంటి ఒక అధైర్యం కూడా మీకు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే పరిస్థితులు ఏవి కూడా చేజాటిపోవు, మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా రావు. ఇవన్నీ కేవలం మీ భయాలు భ్రాంతులుగానే ఉండిపోతాయనేటువంటి అంశం మాత్రం భవిష్యత్తులో మీకు తేలిపోతుంది. వారాంతంలో మాత్రం మబ్బులు విడిన సూర్యులాగా ప్రకాశించగలుగుతారు. ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోకుండా ఉండండి. భగవద్ అనుగ్రహాన్ని పొందడానికి కానీ నిత్యం కూడా ప్రయత్నం చేయండి. తద్వారా లాభపడగలుగుతారు. స్త్రీ యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి. ఇంట్లో ఉండేటువంటి తల్లితో కానీ లేకపోతే జీవిత భాగస్వామితో కానీ కొంత తగాదాలు విభేదాలు చోటు చేసుకోవడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సువర్ణాభరణాలను కొనుగోలు చేసేటప్పుడు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు పాటించుకోండి. వాటి భద్రత నాణ్యత విషయాన్ని 1-2 సార్లుగా గమనించుకోండి. తులారాశి వారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాని 11 సార్లకు తక్కువగా పారాయణ చేయడం, అయినంత వరకు ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి స్వామివారి కుడిపాదం మీద ఉండేటువంటి సింధూరాన్ని తిలకంగా ధరించడం చేసి దాని తర్వాత దినచర్యను ప్రారంభించినట్లయితే శుభం కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. రాశికి పంచమంలో రవి బుధ శుక్ర సంచారం ఉండటం అనేది కొంత కలిసి వచ్చేటువంటిది, కొంత వ్యతిరేకంగా ఉండేటువంటిది. కనుక తగు జాగ్రత్తగా ఉండాలి.
మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారు ఎంతమంది ఉంటారో మీతో కలిసి వచ్చేటువంటి వారు కూడా అంతే మంది ఉంటారు. అంటే లాభము సమానంగా ఉంటుంది, నష్టము సమానంగా ఉంటుంది. ఈ లాభ నష్టాల విషయంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఒక మెట్టు ఎక్కువగా ఎక్కడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా వరకు ఫలప్రదం అవుతాయి. అయితే ఉద్యోగస్తులకి మాత్రం ఆశాభంగం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్స్ లాభించవు. ఈ ప్రమోషన్స్కి ఎవరో ఒకరు అడ్డుపడేటువంటి స్థితి మాత్రం గోచరిస్తున్నది. నేను అనేటువంటి ఒక అహంకార ధోరణితోటి మీరు ప్రవర్తించడానికి కానీ అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి కనుక తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఆరోగ్యం కొంత భంగకారిగా ఉంటుంది. విపరీతమైనటువంటి ప్రయాణాలు, విపరీతమైనటువంటి వర్క్ స్ట్రెస్ అన్నీ కూడా అమితమైనటువంటి విధంగా మీకు ఒత్తిడి గురి చేసేటువంటి స్థితి గోచరిస్తున్నది. ఆనందం వచ్చింది ఎక్కువగా వస్తుంది, కోపం వచ్చింది ఎక్కువగా వస్తుంది. ఏది వచ్చినప్పటికీ కూడా ఆకాశంలో ఉంటుంది కానీ నేల మీద ఉండదు. ఇటువంటి వల్ల మీరు చాలా వరకు కూడా ఇబ్బంది పడేటువంటి స్థితే గోచరిస్తున్నది. అంతేగాక ఇంట్లో ఉండేటువంటి పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. వారి యొక్క చదువు వారు చక్కగా చదువుకుంటున్నారా లేదా, వారి భవిష్యత్తుకి మీరు ఇంకేం చేయవచ్చు, ఏమైనా ఎఫ్డీలు వేయగలుగుతున్నామా లేదా, పిల్లల్ని మరుగుతున్నాం, ఇట్లాంటి విషయాల మీద కనుక ఆలోచనలు మీరు సాగించినట్లయితే కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడానికి, పిల్లల్ని ఒక సక్రమైనటువంటి దారిలో పెట్టుకోవడానికి కావాల్సిన అవకాశాలను కూడా మెరుగవుతాయి. ద్వితీయంలో సంచరిస్తున్నటువంటి శనిగ్రహ ప్రభావ కారణం చేత ఆర్థిక విషయాలు ముందకుడిగానే ఉంటాయి. అప్పు చేసైనా సరే, పెద్ద మొత్తంలో రుణాలు తీసుకునైనా సరే సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవాలనుకునేటువంటి మీ ఆలోచనలకి కళ్ళెం వేయండి. తగినటువంటి ఈఎంఐలు కట్టకపోతే పరువు నష్టం భవిష్యత్తులో మీకే కలుగుతుంది కనుక ఇటువంటి అంశాలను కూడా పునః ఆలోచించుకోవడానికి కానీ ప్రయత్నం చేయండి. మీరంటే ఇష్టపడేటువంటి సన్నిహిత వర్గం వారు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకోండి. ఎంతసేపు నేనే మేధావిని, నాకు తోచిందే చేస్తాను అనుకునేటువంటి మీ సహజమైనటువంటి ధోరణి ఏదైతే ఉందో దీనికి స్వస్తి చెప్పడానికి కానీ ప్రయత్నాలు సాగించండి. జీవిత భాగస్వామితో కలిసి చక్కగా ఆలోచన సాగించండి. వారాంతంలో విహారయాత్రలు చేసుకోగలుగుతారు. తద్వారా కొంతవరకు కూడా మానసిక ఊరటను కూడా మీరు పొందగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారు నిదానంగా వ్యవహరించడం, శాంతంగా ఉండటం, మౌనాన్ని పాటించడం మాత్రం ఈ వారం అవసరం అని చెప్పుకోవాలి. మరింత మెరుగైనటువంటి ఫలితాన్ని పొందడానికి గాను ఈ వృశ్చిక రాశి వారు ప్రతిరోజు కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయటం, అలానే దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి రోజు స్వామివారి యొక్క దర్శనం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించిన తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేసినట్లయితే అన్ని విధాలా కూడా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. రాశ్యాధిపతి అయినటువంటి గురుడు దశమంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. మీకు చతుర్థంలో రవి, శుక్ర, బుధ సంచారం ఉన్నటువంటి కారణం చేత వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. అదృష్టం నాకు తక్కువగా ఉంది, పక్కవారికి అధికంగా ఉన్నది అనేటువంటి ఆలోచనలు చోటు చేసుకుంటాయి. మీకుగా మీరే కొంత బాధపడడానికి, మీకున్నటువంటి ప్రశాంతతకు మీరే మోకాలు అడ్డు పెట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎంతవరకు మీరు ప్రయత్నం చేయగలరో అంతవరకే ప్రయత్నం చేయండి. అమితంగా శ్రమించి, అమితంగా కష్టపడి మీరు సాధించేది మాత్రం ఏమీ లేదు. నేను ఎక్కువగా కష్టపడుతున్నాను కార్యాలయంలో నాకు జీతం పెంచుతారనో, లేకపోతే నేను ఎక్కువగా కష్టపడుతున్నాను అందరికన్నా ఎక్కువ వర్క్ చేస్తున్నాను కనుక నాకు ఎక్కువ పేరు వస్తుందనో మాత్రం మీరు ఆశించకండి. ఇవి ఏవి కూడా మీకు కలిసి వచ్చేటువంటి అంశాలు కావు. కనుక మీ పనేదో మీరు చూసుకోండి. ఎదుటి వారికి ఉచిత సలహాలు ఇవ్వడం వలన, ఎదుటి వారికి ఆర్థిక సహాయం చేయడం వలన మీరు నష్టపోయేటువంటి స్థితి గోచరిస్తున్నది. ఇటువంటి అంశాలకు స్వస్తి చెప్పడానికి కానీ ప్రయత్నం చేయండి. భాగ్యాధిపతి అయినటువంటి రవి చతుర్థంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొంతవరకు సానుకూలమైనటువంటి ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారు. అయితే రవికి అది అంత ఉత్తమమైనటువంటి స్థానం కాని కారణం చేత మీరు మీకున్నటువంటి స్థాయిని, గౌరవాన్ని, పరపతిని వీటిని నిలబెట్టుకోవడానికి కానీ ఎక్కువగా శ్రమించవలసినటువంటి స్థితి కనబడుతున్నది. ఉన్నతాధికారులతో చర్చలు సాగిస్తారు. ఈ ఉన్నతాధికారులతో సాగించేటువంటి చర్చలన్నీ కూడా ఫలప్రదమైనట్టుగా కనబడతాయి. వారు మీకు మాట కూడా ఇస్తారు. అబ్బా నాకు మాట ఇచ్చారు కానీ నాకేం పర్వాలేదు కదా అని మీరు కూడా అనుకుంటారు. కానీ వారు ఇచ్చినటువంటి మాట నిలుపుకునేటువంటి స్థితి కనబడట్లేదు. ఏమిటి, ఒక స్థాయిలో ఉన్నటువంటి వారు, ఒక హోదాలో ఉన్నటువంటి వారు కూడా ఇంత చిల్లరగా ప్రవర్తిస్తారా అని మీరు అనుకునే విధంగా సంఘటనలు చోటు చేసుకుంటాయి. అంటే ఈ వారం అంతా మీరు ఎంతసేపు కూడా కార్యాలయానికి, అక్కడ ఉండేటువంటి వ్యక్తులకు, అక్కడ జరిగేటువంటి పనులకు వీటికి అధికంగా ప్రాధాన్యతనిస్తారు. ఇంటిని, పిల్లలను, బయట ఉండేటువంటి స్నేహితులను, బంధువులను వీటి ఎవరిని కూడా మీరు లెక్క పెట్టేటువంటి స్థితి మాత్రం ఈ వారం పెద్దగా కనబడడం లేదు. అంతగా శ్రమించినప్పటికీ కూడా కార్యాలయంలో మీరు కోరుకున్నటువంటి ప్రశాంతత కానీ, గౌరవం కానీ మీకు అంది వచ్చేటువంటి స్థితి కూడా లేదు. అందుకని ఈ వారం అంతా ఎంతసేపు మీ ఆలోచనలన్నీ కూడా పని చుట్టూనే తిరుగుతూ ఉంటాయని చెప్పుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు కూడా అధికంగా శ్రమిస్తే తప్ప ఫలితాలు కనిపించేటువంటి స్థితి గోచరించట్లేదు. ఏదేమైనప్పటికీ కూడా ధనుస్సు రాశి వారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాన్ని 11 సార్లుగా పారాయణ చేయటం, సమీపంలో ఉండేటువంటి శివాలయానికి సాయంకాలం పూట వెళ్ళి స్వామివారి దర్శనం చేసి తీర్థాన్ని స్వీకరించడం చేస్తూ వచ్చినట్టయితే కనుక శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు చేయాలనుకునేటువంటి పనులన్నీ కూడా శ్రద్ధాపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా చేసుకోగలుగుతారు. కొంత దృఢ నిశ్చయాన్ని కలిగి ఉంటారు. ఏది ఏవైనప్పటికీ కూడా ఈ వారం ఈ పని చేయవలసిందే అని ఒక పని విషయంలో గట్టి పట్టుదలని కనబరుస్తారు. చాలా వరకు కూడా కృతకృత్యతను కూడా సాధించుకోగలుగుతారు. శుక్ర శనివారాలు కొంతవరకు కలిసి వచ్చేటువంటి స్థితి గోచరిస్తున్నది. అధికమైనటువంటి ధన వ్యయం తప్పదు. మీరు ఊహించినటువంటి ఖర్చులను ఎదుర్కొనవలసినటువంటి స్థితి ఏర్పడుతున్నది. కార్యాలయంలో అమితమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. దశమాధిపతమైనటువంటి శుక్రుడికి మూఢమి నడుస్తున్నటువంటి కారణం చేత మీరు ఊహించినటువంటి తగాదాలను వివాదాలను ఎదుర్కోవాల్సినటువంటి స్థితి మాత్రం స్పష్టంగా కనబడుతున్నాయి. అన్ని వ్యతిరేకంగా సాగుతున్నప్పటికీ, మీకు మానసిక ప్రశాంతత లేకపోయినప్పటికీ, తగాదాలు ఉన్నప్పటికీ మీకు ఎక్కడా కూడా నష్టం వచ్చేటువంటి స్థితి మాత్రం ఈ వారం గోచరించట్లేదని చెప్పుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం తగు జాగ్రత్తగా నడపండి. మీ వాహనాలకు పదే పదే రిపేర్లు వస్తున్నట్లయితే చక్కగా చేయించుకోండి. వాటికి రిపేర్లు వస్తే మీకు యాక్సిడెంట్ కాదు, వాటికి రిపేర్లు రాకపోతే మాత్రం మీకు యాక్సిడెంట్ అయ్యేటువంటి సూచన. కనుక ఈ విషయంలో మాత్రం తగు జాగ్రత్త తీసుకోవాలి. అయినంత వరకు మీరు ఎప్పుడు కూడా ఎదుటివారితో మాట్లాడేప్పుడు సంయమనం పాటించండి. మీరు ఎదుటివారి మేలు కోరి చెప్పినప్పటికీ కూడా వారు రామ అన్నా కూడా అందులో వేరే నానార్థాలు తీసుకొని మిమ్మల్ని నింద చేసేటువంటి స్థితి కనబడుతున్నది. కనుక ఈ సలహా ఇవ్వడం జరుగుతున్నది. బంధువర్గానికి దూరంగా ఉండండి. స్నేహాలకు దగ్గరగా ఉండండి. నూతన స్నేహాలను చిగురింప చేసుకోవడానికి గాను ప్రయత్నాలు సాగించండి. ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటువంటి విధంగా ఉంటాయి. అంతేగాక ఈ యొక్క మకర రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం అధికంగా శ్రమించాలి. ఈ రాశిలో ఉండేటువంటి లాయర్లు కానీ లేకపోతే టీచింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు కానీ ఎవరైతే ఉన్నారో వీరికి కలిసి వచ్చేటువంటి స్థితి గోచరిస్తున్నది. ఈ రాశిలో ఉండేటువంటి కళాకారులు అమితంగా శ్రమించవలసినటువంటి స్థితికి లేకపోలేదు. ఈ రాశిలో ఉంటున్నటువంటి బిజినెస్ వర్గానికి సంబంధించినటువంటి వారు కానీ లేకపోతే ముఖ్యంగా ఒక స్థాయిలో స్థిరపడిపోయాం మేము, మాకేం పర్వాలేదు అని అనుకునేటువంటి స్థిరమైనటువంటి ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నటువంటి వారు కానీ తగు జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారి వలన మీరు మోసపోయేటువంటి స్థితి కనబడుతున్నది. కనుక మీరు మాత్రం తస్మాత్ జాగ్రత్త. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మకర రాశిలో ఉండేటువంటి వారికి అని చెప్పుకోవాలి. ఏదైనప్పటికీ కూడా మకర రాశి వారు ప్రతిరోజు కూడా వదిలిపెట్టకుండా ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం 9 సార్లు చొప్పున, అలానే సమీపంలో ఉండేటువంటి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ 27 ప్రదక్షిణాలు చేసి దాని తర్వాత దినచర్యను ప్రారంభం చేయడం చేసినట్లయితే శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలను గ్రహస్థితి సూచిస్తున్నది. రవి శుక్ర బుధుల యొక్క సంచారం ద్వితీయంలో ఉండటం, రాశ్యాధిపతి అయినటువంటి శని ఏకాదశంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీరు చేయాలనుకునేటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. మీ మాటకు పలుకుబడి ఏర్పడుతుంది. అనూహ్యంగా మీ గౌరవ మర్యాదలు వృద్ధి చెందేటువంటి స్థితి కనబడుతున్నది. అదనపు ఆదాయ మార్గాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు సంప్రదింపులను పాటిస్తారు. తద్వారా లాభపడగలుగుతారు. మిత్రులే కుటుంబ సభ్యులే ఎప్పటికైనా సరే మనల్ని వెన్నంటి ఉండేటువంటిది కుటుంబమే అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయాన్ని చక్కగా కనబరుస్తారు. పిల్లలతో కలిసి ఆటపాటలలో సేద తీరుతారు. ఎంతసేపు కూడా ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకి వీరికే సమయాన్ని ఎక్కువగా కేటాయించడానికి గాను ప్రయత్నాలు సాగిస్తారు. పని ఒత్తిడి వీటన్నిటికి కూడా దూరంగా ఉండడానికి గాను మీరు తీసుకునేటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా కలిసి వచ్చేటువంటి స్థితి కుంభరాశికి గోచరిస్తున్నదని చెప్పుకోవాలి. ఏకాదశంలో సంచరిస్తున్నటువంటి శనిగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు కలిసి వస్తున్నటువంటి కారణం చేత అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి స్త్రీ వర్గానికి సంబంధించిన వారు మాత్రం ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. అలానే క్రయ విక్రయాలు సాగించేటప్పుడు, నూతనమైనటువంటి వస్త్రాభరణాలను కొనుగోలు చేసేటప్పుడు, పెద్దమైనటువంటి లోన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం పునరాలోచన ఎంతైనా సరే అవసరం. ఈ రాశికి రాజోకారకునైనటువంటి శుక్రుడికి మూఢమి నడుస్తున్నటువంటి కారణం చేత అయినంత వరకు కొంచెం నిదానంగా ఇటువంటి పెద్ద విషయాల్లో మాత్రం అడుగులు వేస్తూ వెళ్ళండి. పెద్దవారిని గౌరవించండి. వారి దగ్గరికి వెళ్ళి మీ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి మాత్రం ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేయకండి. మీరు ఎంత గొప్పవారైనప్పటికీ కూడా వారి ద్వారా మీరు కొంత నింద పొందేటువంటి స్థితి మాత్రం ఈ వారం కనబడుతున్నది. కనుక ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవడం కుంభరాశి వారికి వారం చెప్పదగినటువంటి సూచన. ఉన్నతాధికారుల యొక్క మెప్పును పొందడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవి కూడా ఫలప్రదమైనటువంటి స్థితి మాత్రం కనబడడం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారు ముఖ్యమైనటువంటి విషయాన్ని మాత్రం తగు వాయిదా ధోరణిలో తీసుకుంటూ ఉంటామే ఈ వారం చాలా వరకు శ్రేయోదాయకం అని చెప్పుకోవాలి. కుంభరాశి వారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ఈ రెండింటిని కూడా కలిపి పారాయణ చేస్తూ రావటం. అంతేగాక సమీపంలో ఉండేటువంటి స్వామివారి యొక్క దేవాలయానికి, విష్ణు సంబంధమైన దేవాలయం ఏదైనా పర్వాలేదు, వెళ్ళి అక్కడ రోజు కొంత తులసిని, మీకు తోచినంత తులసిని స్వామివారికి అర్పించి దాని తర్వాత దినచర్యను ప్రారంభం చేయండి. తద్వారా శ్రేయస్సు కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి.
రాశిలో సంచరిస్తున్నటువంటి రవి బుధ శుక్రగ్రహ సంచారం ఉన్నటువంటి కారణం చేత వీరికి కొంత మానసిక శారీరకమైనటువంటి శ్రమ తప్పదు. అన్ని విధాలా కూడా మీరు కొంత అనారోగ్యాన్ని కలిగి మాత్రం ఉంటారు. గతంలో తగ్గిపోయాయి అనుకున్నటువంటి అనారోగ్యాలు వెళ్తున్నాయి, అవన్నీ కూడా తిరిగి పునః ఈ వారంలో మీరు ఎదుర్కొనేటువంటి స్థితి మాత్రం గోచరిస్తున్నది కనుక ఇటువంటి విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు ఉండాలి. ఎవరైతే ఈ యొక్క నూతనమైనటువంటి వైద్యానికి సంబంధించిన విద్యను అవలంబిస్తున్నటువంటి వారు ఉన్నారో, విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారికి మాత్రం ఈ వారం చాలా చక్కగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. వచ్చే ధనం పోయే ధనంగా ఉంటుంది. ధనాన్ని నిలబెట్టుకోవడానికి కానీ మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వచ్చేటువంటి స్థితి కనబడట్లేదు. దశమంలో సంచరిస్తున్నటువంటి శని గ్రహ ప్రభావ కారణం చేత వృత్తి ఉద్యోగాల్లో అమితమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. పనులు చేయక తప్పదు, పనులు చేయడం వల్ల పెద్దగా లాభం ఉండదు. ఇటువంటి ఈ శ్రమ వల్ల కలిగేటువంటి అసౌకర్యం ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి స్థితే గోచరిస్తున్నది. ఎదుటి వారికి అప్పివ్వాలి, వారేమో మనకి బాగా సన్నిహితులు, కాదంటేనేమో కుదరదు, మన దగ్గర ధనం ఉందన్న సంగతి ఏమో వాళ్ళకి తెలుసు, ఇస్తేనేమో మనకేమో రాదు. ఇట్లా ప్రతిదీ కూడా ముందు ఈ వెనకగొయ్యిగా ఈ వారం అంతా కూడా సాగేటువంటి స్థితి కనబడుతున్నది కనుక తస్మాత్ జాగ్రత్త. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంభాషణ సాగించేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా మారడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. గతంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి కలవడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలు కూడా బెడిసికొట్టేటువంటి స్థితి కనబడుతున్నది కనుక ఇటువంటి విషయాల్లో మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ మాట కొంత హార్ష్గా ఉండడానికి, ఎదుటివారు నొచ్చుకునే విధంగా ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక అయినంత వరకు మౌనాన్ని ఆశ్రయించండి. మౌనైన కలహం నాస్తి. ఎవరైతే మౌనంగా ఉంటారో వారికి కొట్లాటలు రావడానికి అవకాశం లేదు కనుక ఈ సత్యాన్ని గుర్తించండి. కొత్తమైనటువంటి భూములను కొనుగోలు చేయడానికి గాను మీరు సాగించేటువంటి ప్రయత్నాలు ఎక్కడా కూడా ఫలప్రదమైనటువంటి స్థితి కనబడట్లేదు. స్థిరాస్తి పాస్తును వృద్ధి చేసుకోవడం కన్నా ఉన్నటువంటి వాటిని ఎలా నిలబెట్టుకోవాలి అనేటువంటి అంశాల మీద దృష్టిని సారించండి. మీరు గతంలో కొన్నటువంటి వాటి తాలూకు డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఒకసారి సరిచూసుకోండి. మీ ఆలోచనని కూడా ఒకసారి పునరాలోచన చేసుకుంటూ రండి. ఇట్లా ప్రతిదాన్ని కూడా మీరు మళ్ళీ తిరిగి రివైజ్ చేసుకుంటూ రావడం వల్ల, చెక్ చేసుకుంటూ రావడం వల్ల కొన్ని కొత్త విషయాలు తెలుసుకొని తద్వారా లాభపడడానికి గాను మీరు కొన్ని స్టెప్స్ తీసుకోవడానికి గాను అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఈ సూచనని కూడా చేయడం అనేది ఈ యొక్క మీనరాశి వారికి చేస్తున్నాం. అంతేగాక ఈ రాశిలో ఉంటున్నటువంటి విద్యార్థులు కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ వ్యాపారస్తులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ యథాతథమైనటువంటి స్థితిని కొనసాగించినంత వరకు ఎటువంటి ఇబ్బందులు కూడా రావు. ఏవైనప్పటికీ కూడా మీనరాశి వారు ప్రతిరోజు కూడా సుదర్శన కవచాన్ని పారాయణ చేయడం, ఈ సుదర్శన కవచాన్ని పారాయణ చేయడంతో పాటుగా సమీపంలో ఉండేటువంటి దుర్గా అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి ప్రతిరోజు కూడా అమ్మవారి అర్చనకు కొద్దిగా కుంకాన్ని ఇచ్చి దాని తర్వాత దినచర్యను ప్రారంభించడం చేసినట్లయితే అన్ని విధాల శ్రేయస్సు కలుగుతుంది. ఇది ఈ వారం మేషాది 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ శుభరాశి కార్యక్రమంలో కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.